కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఎమ్మిగనూరులో విజయోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ నుంచి గుడేకల్లు వరకు కూడా ఈ భారీ ర్యాలీ జరుగుతోంది. ఈ భారీ ర్యాలీలో నియోజకవర్గం నలువైపుల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వర రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. చెప్పండి సార్, ఏడాది కాలంలో నియోజకవర్గంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈనాటికి 1 సంవత్సరం. కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసుకుంటూ పోవడం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పనులని 80% సంవత్సరంలో పూర్తి చేస్తే ఈరోజు మీరు ఎమ్మిగనూరులో చూస్తున్నారు. ఈ ఉత్సాహం సంవత్సరం పాటు జరిగిన పాలన మీద ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు దూసుకుపోతూ ఈరోజు సంవత్సరం విజయోత్సవ ర్యాలీ చూస్తే మీకు కనిపిస్తూ ఉంది. ఇటు పార్టీలో కార్యకర్తల నాయకులు కానీ అదే రకంగా ప్రజలు కూడా వారి ఆనందాన్ని ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలలో టెక్స్టైల్స్ పార్క్ కూడా రీసెంట్ గా భూమి పూజ చేశారు. చేనేతల కళ ఎప్పుడు సాకారం కాబోతుంది? ఖచ్చితంగా అండి. 11 నెలల లోపలే యువకుల రథ సారథి నారా లోకేష్ బాబు గారు ఆ రోజు పాదయాత్ర సందర్భంగా టెక్స్టైల్ పార్కును ఇస్తామన్నారు. 11 నెలల లోపలే టెక్స్టైల్ పార్కును కేటాయించాం. దానికి ఆల్రెడీ డిపిఆర్ టెండర్ కూడా పిలవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇటు చేనేతలకు, ఎంప్లాయ్మెంట్ కు, యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి టెక్స్టైల్ పార్క్ ని అతి త్వరలో దానికి సాకారం చేసేందుకు ముందుకు పోతాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దాంట్లో ఒకే ఒక మునగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరూ లేదని ప్రజలందరికీ అన్ని కార్యక్రమాలు కళ్ళారా కనబడతా ఉంటే అర్థమైపోతా ఉంది. గత 5 ఏళ్లు కూడా ఎల్ఎల్సి కాలువకు నీళ్లు రాకపోవడం వల్ల పంటలు కూడా పూర్తిగా ఎండిపోయి రైతులు భారీగా నష్టపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినటువంటి పరిస్థితి. వలసల నివారణకు మీ ప్రత్యేక కార్యాచరణ ఈరోజు ముఖ్యంగా రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా ద్వారా చేసినటువంటి 1000 కోట్ల పనులను కేటాయించడం, ఆర్డీఎస్ రైట్ కెనాల్ ని గతంలో శాంక్షన్ చేసినటువంటి గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ మీద నాశనం చేస్తే ఈ రోజు మళ్ళీ ఒక కార్యాచరణ చేస్తూ ఇటు పులికర్మ గాని అదే రంగా ఎల్ఎల్సి ద్వారా గాని పుష్కలంగా నీళ్లిచ్చి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ రోజు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మొన్న సీజన్ చూశారు మీరు, ఎంత చక్కగా రైతులందరూ ఆనందంగా ఉన్నారో. మళ్ళీ సకాలంలో ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన సకాలంలో వర్షాల గురించి రిజర్వాయర్లు మొత్తం నిండుకుండలా బ్రహ్మాండం కలకలలాడుతున్నాయి. ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సాగునీరిచ్చి ముందుకు పోతామని ఈ సంవత్సరం పాలనలో నిరూపణ చేశామని తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఏదైతే విజయోత్సవ ర్యాలీ కూడా చాలా ఏదైతే కన్నీ విని ఎరుగని రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్నికల ఇచ్చినటువంటి హామీలలో ఇప్పటి వరకే చాలా అమలు చేశాం. నియోజకవర్గ అభివృద్ధి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న ఏబెనాంధ్రతి, ఎమ్మిగనూరు నుంచి.